ప్రియులారా, 3 వారాల కిందట ప్రాఫెసీ ఫర్ 2026 అని ఒక వీడియోలు చేస్తూ వచ్చే నూతన సంవత్సరం అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. ఊహించని పరిణామాలు సంభవిస్తాయి. ప్రపంచమే తల్లక్రిందులు అయిపోద్ది. ప్రపంచ అగ్రరాజ్యంగా పిలువబడిన దేశాలు పతనావస్థ స్థితికి వెళ్తాయి. క్రీస్తు విరోధికి సమస్తము సిద్ధం చేయబడుతుందని చేయటం జరిగింది. దానికి సపోర్టెడ్గా ప్రాఫిట్ తిరుగుతాం అని చెప్పి యేసుపన్నయ్య మినిస్ట్రీ స్కూళ్ళ ద్వారా అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన కూడా నేటిదిన ఒక వీడియో చేయడం జరిగింది. 2026లో ఎలాంటివి జరుగుతాయని. అందులో దీనికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఆయన నోటి నుండి కూడా రావటం నేను గమనించాను అన్నమాట. దీన్ని బట్టి ఇదేంటంటే అప్పుడు పౌలుకి దర్శనం వచ్చిందే, అన్నయ్యకు వచ్చింది, అలాగే పేతురుకి వచ్చిన దర్శనం కొర్నేలికి వచ్చినట్టుగా ఇలాగా నా నోటి నుండి వచ్చిన మాట మరొక దైవజనుడి నోటి నుండి వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా దేవుని మాటేనని బలంగా నమ్ముతూ మరొకసారి వాటిని రిపీట్ చేస్తున్నాను. వచ్చే నూతన సంవత్సరం అనేది ఊహించని విధంగా ఉండబోతుంది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. చాలా భయంకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ప్రపంచమే తల్లక్రిందులు అయిపోద్ది. ప్రపంచ అగ్రగామి దేశాలు పతనం అవుతాయి. క్రీస్తు విరోధి సైన్యం బయలుదేరి క్రీస్తు విరోధికి సమస్తాన్ని మార్గాన్ని సరళం చేస్తుంది అని నేను మరొకసారి చెప్తున్నాను. అయినా సరే మీరు భయపడవద్దు. ఇవన్నీ జరిగినా కూడా దేవుని బలమైన హస్తం మన మీద ఉంటుంది. గొప్ప ఉద్యమం అనేది రగులుకోబోతుంది. ఎంతోమంది ప్రార్థనాపరులైనటువంటి దైవజనులు లేవబోతున్నారు. వాళ్ళ ద్వారా ఉద్యమం రగులు కొనబోతుంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కనుక మీరు ధైర్యం తెచ్చుకుని మీరు కూడా ప్రార్థనాపరులుగా మారి ఆ ఉద్యమంలో మీరు కూడా పాలు పంపులు పొందుకొని దేవుని రాకడలో ఎత్తబడాలని చెప్పి ప్రభు అయిన యేసు నామమున మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.